దివ్యాంగ శక్తి చరిత్రలో నిలిచిపోయే పథకమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి వచ్చిన స్పందన చూసే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ అమల్లోకి తెచ్చామన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా పామరులో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. పామరు నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. దివ్యాంగులతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు సమయానికి అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఇది చరిత్రలో సౌర్ణాక్షరాలతో లెక్కించవలసిన జనం ప్రజల సంక్షేమం కోసమే నిత్యం ఆలోచిస్తూ ఏం చేస్తే ఈ ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ దివ్యాంగుల గురించి కానీ స్త్రీల గురించి ఆలోచించే పెద్ద మనసున్న ప్రభుత్వం